జహీరాబాద్ పర్యటనలో భాగంగా బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. బసవేశ్వరుడి సందేశమే ఇంద్రమ్మ రాజ్యానికి సూచిక అన్నారు సీఎం. ఆ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ బసవేశ్వరుడి ఆలయాలను కొనసాగిస్తామని తెలిపారు సీఎం రేవంత్. జహీరాబాద్ లో 494 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేపట్టనున్నారు. కేంద్రీయ విద్యాలయానికి ప్రారంభించబోతున్నారు. అనంతరం పస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగిస్తారు. జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు, వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి, మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ, వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం, మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను, వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత అద్భుతమైన బసవేశ్వరుడి, విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ జహీరాబాద్ లో 494 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగిస్తారు. విశ్వగురు బసవేశ్వర మహారాజ్